కడప నగరంలోని బాలికల బీసీ వసతి గృహం శిథిలావస్థలో ఉండటంపై మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే హాస్టల్ను సురక్షిత భవనానికి తరలించాలి అని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలోనే హాస్టల్ శిథిలావస్థలో ఉండటం బాధాకరమన్నారు. కడప నగరంలోని బాలికల బీసీ వసతి గృహాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. మనుషులు నివసించే స్థాయిలో మరి హాస్టల్ అయితే లేదు. మరి దానికి ఈరోజు 40,000 రూపాయల బాడిగా ఈరోజు చెల్లిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం. మరి ఈరోజు నేను ఒకటే, ఇక్కడుండే హాస్టల్ వార్డన్ అయితే మరి ఈరోజు వస్తే హాస్టల్ వార్డన్ లేరంట, ఎవరు అటెండర్ ఉండారు. మరి ఒక 10 నుంచి 12 మంది విద్యార్థినులు ఉండారు. మరి వాళ్ళకు అడిగినా కూడా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు, మాకు సరైన వసతులు లేవు, కొద్దిపాటు వర్షం వచ్చినా కూడా పూర్తిగా నీళ్లు కారే పరిస్థితి ఉంది, మా సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఎక్కడ పడుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంది, మాకు ఇక్కడ భద్రత కూడా లేదు. నిజంగా ఇక్కడ వైరింగ్ చూస్తే ఎప్పుడో దశాబ్దాల కాలం ముందు చేసిన వైరింగ్ ఉంది. ఎక్కడ చూసినా కూడా అన్ని వైర్లు అన్ని అతుకులే. మరి ఒక అమ్మాయి చెప్పింది, మేము ఎప్పుడైనా వర్షాకాలంలో కానీ అప్పుడు స్విచ్ చేసేదానికి పోతే మా కరెంట్ షాక్ కూడా కొడతా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులకు అడుగుతున్నాను, మరి ఎప్పుడైనా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇక్కడికి వచ్చి సందర్శించారా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.